3వ ఎపిసోడు. ఆమె కోపానికి నవ్వుకున్నాడు రాముడు. మిస్టర్ రామం, యుగయుగాల మీ ఆధిపత్యానికి ఎప్పుడు ఆడది బలి అయిపోతూ వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు అవే జ్ఞాపకం వస్తున్నాయి. అసలు నేను నీకేం ద్రోహం చేశాను? స్వప్న, దీనిలో నీ తప్పేం లేదు. నీకు తగిన వాడిని కాదు స్వప్న. నేను ఒక దౌర్భాగ్యుణ్ణి, మర్చిపోకు. డబ్బు ఏం చేసుకుంటారా? డబ్బు పగిలిన గుండెలు అతుకుతుందా నీ డబ్బు? చచ్చిన వాళ్ళని తిరిగి తెస్తుందా నీ డబ్బు? ఏం చేస్తుంది? 2 పూటల భోజనానికి ఎంత ఆర్భాటమా? రామం, ఎన్ని రకాల రోగుల్ని చూసాం మనం, ఎన్ని రకాల జనాల్ని చూస్తున్నాం మనం. అందరూ డబ్బు కోసమే బ్రతుకుతున్నారా? చూడు, కలో గంజో తాగే ఆకాశం దుప్పటి కింద హాయిగా భార్య పిల్లలతో ఉంటున్నాడు. కష్టాలకు భయపడినవాడు హృదయాన్ని చంపుకుంటున్నాడా? నేలాగా అందరూ పిరికివాళ్లే అయి ఉంటే ఈ లోకంలో ప్రేమ ఎప్పుడో సమాధి చేసి ఉండేవాళ్ళం. విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది. దీనంగా మలినంగా నలిగి ఒగ్గులా ఉన్న ఒక ఆమెని వెంటబెట్టుకొని వచ్చి రాముడు ముందుకు తోసింది. రాముడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అమ్మ అంటూ ఆమెను వాటేసుకున్నాడు. అతని కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. అమ్మా అమ్మా అంటున్నాడే గాని మరే మాట అతని నోట రావటం లేదు. ఆ తల్లి అలాగే బల్లిలాగా అతన్ని అతుక్కుపోయింది. స్వప్న, థ్యాంక్ యూ స్వప్న. ఇది కళ నిజమా అర్థం కావడం లేదు. నిజం రామం. ఈమె రోడ్డు మీద పోతూ నీ పేరు అడుగుతున్నారు, వెంట పెట్టుకొని వచ్చాను. చూడు రామం, నీ తల్లి నిన్ను డబ్బు కోసం ప్రేమించిందా? ఏ తొలి ఏడు నీ తొలి అడుక్కి, నీ తొలి మాటకి పరవశించిందే గాని నీ చిన్న దెబ్బ తన గుండెకి తగిలినట్టు బాధపడిందే తప్ప అలా నీ మీద అవ్యాజమైన ప్రేమ ఒలకబోసిందే ఎందుకు? నువ్వు సంపాదించి పోస్తావని కాదు, నిన్ను కన్న ఆనందం అది. అది చెప్పినా మీ మగజాతికి అర్థమై చావదులే. ప్రతిదానికి కారణాలు వెతికే మీ తత్వం మారదు. ఆడది జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా మీకు అసలు అర్థం కాదు. ఆమె గుండె లోయల్లో బడబాలనం రగిల్చిన చిరునవ్వుతో మీకు సేవలు అందిస్తుందని మీకు చస్తే తెలియదు. తనని చంపుకొని మిమ్మల్ని కంటుందని కూడా తెలియదు. అన్నిటి వెనుక మీకు స్వార్థం ఉంటుంది. అందుకే స్త్రీకే ఉంటుందని మీ ఊహ. వెళ్ళు, నీ తల్లిని తీసుకెళ్ళు, హాయిగా ఉండు. నా పెళ్ళికి కారు పంపిస్తాలే. చెరచెరా లోపలికెళ్ళి తలుపులు మూసేసుకుంది స్వప్న. పైనుంచి చిత్తరువులాగా నిలబడి ఈ దృశ్యం చూస్తున్న రావుగారికి ఏదో జ్ఞానోదయం అయింది. కానీ అది చాలా లేటుగా అయింది అని గ్రహించారు. రామం, ఆగు అంటూ కిందకి వచ్చారు. అమ్మా, రామం పైవాడిగా ఇంట్లో లేడు. మా అమ్మాయి పెళ్ళయ్యేదాకా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రామం, సారీ మై డియర్ బాయ్, దాని తత్వమే అంత. అమ్మని తీసుకెళ్ళు నీ గదిలోకి అన్నాడు. సార్, ఒక్క మాట, నేను చిన్న ఇల్లు చూస్తాను. ఎలాగా టెంపరీ ఉద్యోగం దొరుకుతోంది. అది అందరికీ మంచిది అని అనిపిస్తోంది. మీరు కూడా కాదనకండి. రామం గదిలోకి వెళ్లేదాకా తులసమ్మ గారు ఉగ్గపట్టారు దుఃఖాన్ని. బాబు రాముడు, నేను ఒక నష్టజాతకురాలినిరా. నేనిలా నీ జాడ తెలియగానే నా కంట ముందు నీ మీద శని పీడ పడింది. మొత్తుకొని ఏడవసాగింది. ఊరుకో అమ్మా, అది అలా జరగడం మనందరికీ మంచిదమ్మా. నువ్వు ఏమైపోయావు ఇన్నేళ్ళు? నీకోసం తిరిగి అలసిపోయానమ్మా అంటూ నిస్సత్తువుగా ఆమె ఒడిలోకి వాలాడు చిన్న పిల్లవాడిలాగా. రాముడు కట్టుకున్న వాడి ఆదరణకి నోచుకొని, ఆడదానికి ఇంకెక్కడ ఆదరణ లభించదురా. మీ నాన్న నన్ను వెళ్ళగొట్టలేక తనే పారిపోయాడు. ఎన్నేళ్ల నుండను ఎవరి కాలికి తగిలితే వారు ఒక తన్ను తన్ని రాయిలాగా అయిపోయింది నా బ్రతుకు. ఏళ్ళు గడిచిపోతున్నాయని తెలుసు. నీ జాడ తెలుసుకోవాలని తపన నన్ను అక్కడ ఉండనివ్వలేదు. కూలీ నాలీ చేసి డబ్బు కూడబెట్టి చెంచలం గారి దగ్గరికి పరిగెత్తాను. ఆయన చెప్పారు, బాబు నువ్వు వచ్చి వెళ్ళావని. ఆ రోజు ప్రారంభం అయ్యిందయ్యా నా యాత్ర. అమ్మాయి నన్ను దయతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఆ అమ్మాయి నిన్ను గుడిలో దేవుణ్ణి ఉంచినట్టుగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తోందయ్యా. ఎందుకు ఇలా చేశావు? బాధగా అడిగింది. అమ్మా, నేను గుడిలో దేవుణ్ణి కాదమ్మా, గుడి పూజారిని మాత్రమే. పిచ్చి పువ్వుల పూజ పిల్లల ఆటల్లోనే గాని గుళ్ళో కాదు. స్వప్న దేవతమ్మ, ఆమెకి నిజమైన దేవాలయం కావాలి.
నాలాగా పంచ కూడా లేని చోటున ఆ దేవి నిలవలేదు. నేను ఇల్లు చూస్తాను, మనం వెళ్ళిపోదాం. రావుగారికి దూరం కాకుండా ఉంటాను నేను. నువ్వేం భయపడకమ్మా. ఏ తండ్రి ఎవరికి చూపలేని ఆదరాభిమానాలు రావుగారి దగ్గర నాకు లభ్యమయ్యాయి. నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయను. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన కృతజ్ఞుణ్ణి అని అనిపించుకోనమ్మా అంటూ ఆ తల్లి ఒడిలో తలదూర్చి మౌనంగా రోధించాడు రాముడు. స్వప్న పూర్తిగా మౌనమూర్తిగా మారిపోయింది. తండ్రి వెతికి వెతికి తెచ్చిన గొప్ప వరుణ్ణి మారు మాట్లాడకుండా పెళ్లాడింది. పెళ్ళయ్యాక ఢిల్లీ ప్రయాణం అయ్యారు నవదంపతులు. హనీమూన్, విదేశ ప్రయాణానికి అవసరమైన పనులు కూడా ముగించుకోవాలని వరుడి తండ్రి ఢిల్లీలోనే ఉండడం కూడా సుఖమైంది రావుగారికి. అమ్మాయి ఎక్కడ ఎలాంటి బాధపడుతుందోనని బెంగపోయింది. ఆ మూడు ముళ్ళు తన కూతురు మెళ్ళలో పడేసరికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నాన్న, నా చపాతీ మిషన్ పూర్తి చేయి. ఏం చెప్పగలం, అల్లుడు గారు అమెరికాలో దాన్ని పేటెంట్ చేయించవచ్చు అంది. ఎంత సహజంగా అనాలి అని అనుకున్నా ఆమె కంఠం దుఃఖంతో వణికిపోయింది. రావుగారు కూతుర్ని దగ్గరగా తీసుకుని గుండెలకి గాఢంగా అదుముకున్నారు. రాముడు పక్కకు తిరిగిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి. రామం, ప్లీజ్ నాన్నగారిని ఒక కంట కనిపెట్టి ఉండు. ఎందుకంటే ఈ ఇంటికి ఎలాగో దూరమైపోయావు, వారికి కూడా దూరం కాకు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా కారెక్కి కూర్చుంది స్వప్న. ఒక అధ్యాయం ముగిసింది జీవితంలో అనుకున్నాడు రాముడు. కొందరు జీవితాలు ఇలాగా మోడులాగా తెల్లారిపోతాయి కాబోలు అని అనుకున్నాడు. కానీ రావుగారికి రామం మీద గౌరవం పెరిగింది అతగాడు సాధించిన ఈ ఘన విజయం చూసి. కానీ తన కోరికల బూడిదలోంచే ఈ ఆనందం పంచాడని వారు గ్రహించలేరు అని అనుకున్నాడు. తల్లిని తీసుకుని రామచంద్రుడు చిన్న వాటాకి మకం మార్చాడు. అది కూడా నాగేశ్వరరావు గారి సహాయం వల్ల త్వరగా దొరికింది. వారి కాలు గురించి పరామర్శించడానికి వెళ్ళి యథాలాపంగా ఇల్లు కోసం చూస్తున్నాడు అనడం, వారికి తెలిసిన చోట వాట ఖాళీగా ఉందని చూడ్డానికి తీసుకెళ్ళడం అన్నీ అనుకున్న దానికంటే త్వరగానే జరిగిపోయాయి. ఆ రోజే పద్మ గురించి విశేషాలు విని ఆశ్చర్యపోయాడు రామం. నా గుండెల మీద కుంపటి దింపే అవకాశం లేదయ్యా. జరిగిపోయిన దారుణానికి అదా కారణం చెప్పు అంటూ నాగేశ్వరరావు పద్మ అలా ఎందుకైపోయిందో పార్కులో కూర్చోబెట్టి అంతా చెప్పారు రాముడికి. పద్మ హై స్కూల్ దాటి చదువుకుంది. సంబంధాలు చాలానే వచ్చి వెళ్ళాయి. కానీ కట్నం కానుకలు ఇచ్చుకోలేని నాగేశ్వరరావు గారు ఒట్టి లాంఛనాలతో సరిపెట్టుకునే పెళ్లి కొడుకు రాకపోతాడా అని చూడడం ప్రారంభించాడు. చేసేది గుమాస్తాగిరి. 2 పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి, ఇల్లు గడవాలి. ఎంత హైరాణ పడిపోతే కానీ నెల చెల్లును, నెల గడవడమే లేదు. అలాంటి టైంలో రాజోల ప్రాంతం నుంచి ఒక సంబంధం చూపించాడు ఒక స్నేహితుడు. మంది మార్బలం లేనివాడు, కానీ కాస్త తిండి గింజలకి కరువు లేని భూకామందు గారి కొడుక్కి పిల్లని చూస్తున్నారని ప్రయత్నించమని అనడంతో కొంత ఉత్సాహం ఏర్పడింది. నా చెల్లెలు నాకు భారం కాదయ్యా, కానీ ఈ లోకముందే దానికి బుద్ధి లేదు. ఒడిసి పట్టితే చచ్చిన పాము చేతగాని వాడి చేత బుసలు కొడుతుంది. నాకు ముందు చేతగానితనం పుట్టిందని మావిడ అంటూ ఉంటుంది అన్నాడు. అలాంటిది యాదృచ్ఛికంగా ఇంత మంచి సంబంధం కుదరడంతో ఉన్న ఇల్లు అమ్మి పెళ్లి ఏర్పాట్లు చేశాను అన్నాడు నాగేశ్వరరావు. పెళ్లి పందిర్లో బాజాలు మోగుతున్నాయి. ఎవరు కనిపెట్టారో గాని ఈ అర్ధరాత్రి ముహూర్తాలు నిద్ర ఆపుకోవడానికి తాపత్రయ పడుతున్న వాళ్లే గాని ఏ క్షణానైనా పెళ్లివారు దిగాలన్న ఆతృత. కానీ గంటలు గడిచాయి, తెల్లవారిపోతోంది. పెళ్లివారి జాడే లేదు. నాగేశ్వరరావు గుండె గుబేలమంది. ఏమైపోయాడు పెళ్లి కొడుకు? ఇంతలోకే కాలువ మీద రోడ్లోంచి ఏదో కారు నీటిలోకి స్పీడ్ అయి పడిపోయిందని, అందులో ఎవరెవరున్నారో తెలియదని, పోలీసులు నీటి మయంగా ఉందని ఒక వార్త మోసుకొచ్చాడు. పెద్ద మనిషి ఒక ఆయన. అపశకున మాటలు అనకండి అన్నారు కొందరు అమ్మలక్కలు. పెళ్లి కూతురి అలంకరణ వాడిపోయి అలాగే బొమ్మలాగా ఉండిపోయింది పద్మ. చివరికి తేలింది అది వారు ప్రయాణం చేస్తున్న కారేనని. జరగకూడని దారుణం జరిగిపోయినప్పుడు ఓదార్పుకి బదులు అన్యాయమైన అభాండాలు వేస్తుంది ఈ సంఘం. పిల్ల రాత ఎవరు మార్చగలరు? బుగ్గలు నొక్కుంటూ పెళ్లి పందిట్లో గుసగుసలాడుతున్న వారి మీద విరుచుకుపడ్డాడు
నా చెల్లెల్ని ఏమైనా అంటే చంపి పారేస్తాను అన్నాడు. పొమ్మని అరిచాడు అందరి మీద. కానీ ఏం లాభం, జరగవలసిన అన్యాయం జరిగిపోయింది. ఇది జరిగి 2 ఏళ్లు దాటిపోయినా మళ్ళీ సంబంధమే రాలేదు పద్మకి. డాక్టర్ బాబు, పద్మ ఇప్పుడు గలగల పారే సెలయరులాగా ఉండేదయ్యా. అసలు నువ్వు నమ్మగలవా? రోజుకి కనీసం 2 పుస్తకాలైనా తెస్తే గాని ఊరుకునేది కాదు. చక్కగా వీణ వాయించేది, పాడేది. కానీ ఇప్పుడు చూడవయ్యా, శరీరమే లేని నీడలాగా తయారైంది. ఎందరికో చూపెట్టాను, ఎన్నో వైద్యాలు చేయించాను. పిచ్చాసుపత్రిలో పెట్టడానికి నాకు మనస్కరించలేదు డాక్టర్. అక్కడ పెట్టినా నా చిట్టి తల్లిని చంపినా ఒకటే అని అక్కడ చేర్పించలేదు అని నిట్టూర్చాడు నాగేశ్వరరావు. అయ్యో పాపం, మీరామెతో మామూలుగా మసులుతుంటే మారేదేమో, మీరెందుకు బయటికి రానివ్వరు? నా భార్యకు భయం, ఎవరైనా పిచ్చిది అని అంటారని. నేను ఇన్నాళ్లుగా దానికి నచ్చ చెప్పలేకపోతున్నాను. పాపం, దానికి అన్నీ తెలుస్తాయనే నా అనుమానం. నేను పూర్తిగా నిస్సహాయాన్ని అయిపోయాను. అందుకే చచ్చిపోకూడదు, నా చెల్లెల కోసమైనా బ్రతికి ఉండాలి అనేది నా తపన. నేను కూడా లేకపోతే ఇక దాన్ని పిచ్చాసుపత్రిలో చేరుస్తారు అనేది నాకు తెలుసు. మంచి పనికి ముందుకు రాని ఇరుగు పొరుగు ఇలాంటి వాటికి, దారుణాలకి మహా మంచి సలహాలు ఇచ్చేస్తారు. దానికి పెళ్ళి కాకపోవడానికి కారణం సగం ఈ పైవాళ్లే. చూడండి సార్, నేను ఆమెతో మాట్లాడి మారుస్తాను. మీ పిల్లలకి ఎలాగ సైన్స్ పాఠాలు చెప్పమని అడిగారు కదా, జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? నవ్వుతూ అడిగాడు. అది జరిగి పద్మ బాగుపడుతుంది అని అంటావా? నా చెల్లెలు మళ్ళీ నవ్వుతూ తుళ్ళుతూ అందరు ఆడపిల్లల్లాగా తిరుగుతుందంటావా? అనుమానంగా అడిగారు నాగేశ్వరరావు గారు. తప్పకుండా నయమవుతుంది. నేను హాస్పిటల్లో డాక్టర్లను కూడా కన్సల్ట్ చేసి చూస్తాను. నా మాట నమ్మండి అని ధైర్యం చెప్పాడు రామచంద్రుడు. గుండెల్లో తన కోరికని కప్పిపుచ్చుకోవడం అలవాటైపోయింది రాముడికి. ఇప్పుడు పద్మ ఒక ఛాలెంజ్గా తోచింది. విధి ఆమె పట్ల అంత క్రూరంగా ప్రవర్తిస్తే మనుషులు అంతకంటే దారుణంగా ప్రవర్తించి ఆమెని పిచ్చిదాన్ని చేశారు. అసలు ఈ లోకంలో పిచ్చివాళ్ళు కానివాళ్ళు ఎవరు అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రాముడు. ఇప్పుడు నాకు అంటూ ఒక ఇల్లు, కానీ అందులో ఆత్మ లేదు, డొల్ల. తల్లి తండ్రి సంతానంతో కళకళ్ళాడే ఇల్లు నేను ఎప్పుడైనా చూస్తానా అని అనుకున్నాడు. తల్లి గుండె ఎప్పటికైనా భయంతో, బాధతో, బెంగతో కాకుండా ఆనందంతో దడదడ కొట్టుకుంటుందా అని అనుకున్నాడు. రాముడికి తల్లిని చూసి ఎంత ఆనందం కలిగిందో ఆమె నిర్లిప్తత పట్ల అంత బాధ కలుగుతోంది. తులసమ్మ గారికి ఏం లోటు? చేతికి అందొచ్చిన కొడుకు, అందులోనూ డాక్టర్ అని ఇరుగు పొరుగు వాళ్ళు మురిసిపోవడమే గాని ఆమె మురిసిపోలేదు. చితిలోంచి మొల్చినట్టుంది సంతృప్తి ఆమెకి. యథాలాపంగానే డాక్టర్ గారికి నాన్నేరి అని ఎవరైనా అన్న మాటలకి తడుముకోక తప్పడం లేదు. ఏ స్త్రీ తన భర్త వదిలిపోయాడని ధైర్యంగా చెప్పుకుంటుంది? ఆ రోజు భోజనం వడ్డిస్తూ, ఏరా రాముడు, పని ఎక్కువగా ఉందా? అలసిన కొడుకు మొహం చూస్తూ అడిగారు. తల్లి మొహంలోకి చూసి ఊరుకున్నాడు రాముడు. ఆమె తన కళ్ళు దాచుకున్నారు. ఆమె మనసు దేనికోసం ఆరాటపడుతోందని తెలుసు రాముడికి. ఆమె ఏదో చెప్పాలని చూస్తోందని కూడా తెలుసు. ఏమ్మా, నేను బాగానే ఉన్నానే, ఎందుకలా అడిగావు? ఆమె చాలాసేపు మాట్లాడలేదు. బాబు, ఈ చుట్టుపక్కల వాళ్ళు మీ నాన్నేరి అని అడుగుతున్నారా? వినపడనంత నెమ్మదిగా అన్నారు తులసమ్మ గారు. లేరని చెప్పమ్మా, అతి మామూలుగా అనేశాడు రాముడు. తల పైకెత్తి తల్లి ముఖ కవళికలు చూడలేదు అతను. అవి చూసుంటే ఆమె పడుతున్న మానసిక ఆందోళన కాస్తలో కాస్తైనా అర్థం చేసుకోగలిగేవాడు. అప్పుడు నా వేషం మార్చాలరా రాముడు అనేసి లోపలికెళ్ళి తలుపులు వేసేసుకున్నారు ఆవిడ. చాలాసేపు రాముడిలో చలనం లేకుండా కూర్చుండిపోయాడు. అతని మనసు కూడా మొద్దుబారిపోయింది. సంఘజీవి అయిన మనిషికి స్వేచ్ఛ లేదు, కట్టుబాటు లేదు అనుకుంటూ భోజనం పూర్తి చేయకుండానే లేచిపోయాడు రాముడు. నాగేశ్వరరావు గారి పిల్లలకి సైన్స్ పాఠాల కంటే పద్మకి వీణ మీద మోజు పెంచడంలో కృతకృత్యుడయ్యాడు రాముడు. పిల్లలు చదువుకుంటున్నప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షమై రెప్ప వాల్చక నిలబడి రాముణ్ణి చూస్తూ ఉండేది. నిర్మలంగా నాజుగ్గా ఉండే పద్మలో చూపులో పిచ్చిదనం లేదు, కానీ కాంతే లేదు. అలాంటి పద్మ ఒకరోజు పిల్లల పోరు మీద రామం వీణ మేటగానే వచ్చి పడింది. వీణ తీసుకుంది చేతుల్లోంచి. అత్తా
అత్త, డాక్టర్ గారు చాలా బాగా వాయిస్తారు అత్త, ఇవ్వు అంటూ లాక్కోబోయాడు రవి. కానీ వదల్లేదు. నువ్వు, నీ పిచ్చి, మమ్మల్ని చంపుతున్నావు అనేశాడు. అంతే, మరుక్షణం మిన్ను విరిగి మీద పడింది. వీణ తీగలు పీకి పెట్టడమే కాదు, రవిని అందుకొని వాడి చొక్కా చింపేసింది పద్మ. రామం బలవంతాన ఇద్దరిని విడిపించి పద్మ చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. చాలా ఆశ్చర్యంగా వెంతగా తల వంచి నిలబడిపోయింది పద్మ. ఆమె మనసు పెళ్లి రోజుకి జారుకుంది. ఇలాగే ఆనాడు పెళ్లి కూతురులాగా తల వంచుకొని నిలబడ్డాను, ఇలాగే ఆయన నా చెయ్యి పట్టి నడిపించేవారు అని అనుకుందో ఏమో. ఆమె తెలివి తప్పి కుప్పలా కూలిపోయింది. రామం పిల్లలు కలిసి పద్మని పక్క మీదకి చేర్చారు. రవి, మీరెప్పుడు అత్తని అలా అనకూడదు. భయపడ్డ వారిని మళ్ళీ భయపడితే ఎలా? అస్సలు బాగోదు అంటూ చాలాసేపు పిల్లలకి పద్మ పరిస్థితిని గురించి వివరంగా చెప్పాడు రామం. డాక్టర్, సారీ, మా అమ్మ మాకు ఇది పిచ్చిది, అందుకే దీనికి పెళ్లి కాదు అంటూ చెప్పింది సార్. మేము ఎప్పుడు అత్తని బాధ పెట్టాం, ప్రామిస్ అంటూ రవి ఆడవడం ప్రారంభించాడు. రవి, ఏడుస్తున్నావా? పడుకునే నెమ్మదిగా పిలిచింది పద్మ. అత్త అంటూ ఆమె మీద పడి, క్షమించత్తా, నాకు తెలియదు కదా నీకు ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారు చెప్పారు అంటూ ఏడ్చాడు. వాడి తల నిమురుతూ అలాగే చూస్తున్న పద్మ కళ్ళ వెంట నీరు కారింది. అది మొదలు పద్మలో మంచి మార్పు రావడం అందరూ గుర్తించారు. పిల్లలతో పాటు చేరి పాఠాలు వినడం, సన్నగా నవ్వడం, వీణ పట్ల కుతూహలం మెల్లగా వస్తున్నాయి. రండి షికారికి పోదామంటే ఎంతో ఉత్సాహంతో బయలుదేరేది. డాక్టర్ అంటే మీ చెల్లి పడి చేస్తోంది, జాగ్రత్త అని పెళ్ళాం హెచ్చరించినా అరిచి నోరు మూయిస్తున్నాడు నాగేశ్వరరావు. మీ ఆడాళ్లే సాటి ఆడదానికి శత్రువైతే ఎలాగా అని తిట్టేవాడు. పద్మ రామానికి చాలా సన్నిహితం కావడం ప్రారంభించింది. ఆమెను ఒక మనిషిని చేసేందుకు చాలా గర్వంగా కూడా ఉంది రామచంద్రుడికి. ఒకరోజు ప్రొఫెసర్ గారితో మాట్లాడుతూ, స్వప్న ఎప్పుడొస్తుంది అని అడిగాడు. రావాలయ్యా, నేనే ఒకసారి వెళ్ళి రావాలి అని అనుకుంటున్నా, నువ్వు వస్తావేమిటి అని అడిగారు. కుదరదు సార్, డ్యూటీస్ చాలా హెవీగా ఉన్నాయి, అందులో ఫ్రీ ఆసుపత్రి కదా, మనం నిర్లక్ష్యం చేస్తే బాధపడేది కేవలం పేదలే, అంచేత వీలైనంత వరకు లీవ్లో పోను నేను. అయినా నాకు ఇంకేం పనుంది మెల్లగానే అన్నాడు. అల్లుడు గారు ఇక్కడికి వచ్చేస్తే బాగుండోయ్, నువ్వు స్వప్న కలిసి చక్కని ఆసుపత్రి ప్రారంభించవచ్చు, అదే మాట్లాడి చూద్దాము అని అనుకుంటున్నాను అన్నారు. రాముడి మనసులో ఎక్కడో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. ఇద్దరూ కలిసి ఎన్నెన్నో కలలు కన్నారు, కానీ హృదయం విప్పి చెప్పుకోలేదు. ఒకరిది ఆకాశం, మరొకరిది పాతాళం. ఈ రెండుకి మధ్య ప్రేమ వంతెనగట్టి నిలుపుతుందని అనుకున్నారే కానీ ధైర్యం చేసి ఎవ్వరూ పునాది వేయలేదు. ఇక ఇక్కడ అది సాధ్యం. పరాయి స్త్రీ అయిపోయింది తన ప్రేయసి, అంచేత పూజించగలను, గౌరవించగలనే గాని చెయ్యి కలిపి పనిచేయలేను, ఆ సాన్నిహిత్యంలో మనసు పాడు చేసుకోలేను అని అనుకున్నాడు రాముడు. మీరు ఎలా ఉన్నారో చూసిపోవాలని వచ్చాను సార్, రోజు ఇది నా డ్యూటీ కదా, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు, అదే నాకు చాలు, మాట మారుస్తూ అన్నాడు రాము. డాక్టర్ రామచంద్రన్, నీ బుద్ధి పోనెచ్చుకున్నావు కాదు, నేను ఆసుపత్రి ప్రపోజల్ పెడితే అలా మాట మారుస్తావేమిటి, దాని అర్థం ఏమిటి, ఇష్టం లేదనా అని అడిగారు ఆయన. భలే వారే, నాకెందుకు ఇష్టం ఉండదు, కానివ్వండి చూద్దాం, అల్లుడు గారి ప్లాన్స్ కూడా మనం ఆలోచించాలి కదా, అవి మర్చిపోకండి నవ్వేశాడు అతను. ఆడపిల్లల సంగతి నీకు తెలియదోయ్, మొదటి వారం వాళ్ళు మగాళ్ళని వల్ల వేసుకుంటారు, ఇక మగవాడు అనగలిగేది ఏమీ ఉండదు, ఒకటే ఎస్ మై డియర్, ఎస్ డియర్, హహహ అంటూ తన జోకుకి తానే నవ్వుకున్నారు రావుగారు. ఓకే సార్ అంటూ సెలవు తీసుకొని బయలుదేరాడు ఆసుపత్రికి రాముడు. అతని స్కూటర్ ఆసుపత్రిలోకి మళ్ళేసరికి అంతా కిటకిటలాడుతూ ఉన్నారు జనం. ఇక మనసు వాకిలి మూసి మానవ సేవలో కలిసిపోయాడు రాముడు. డాక్టర్ రామచంద్రన్ ఓర్పుకి పెట్టింది పేరు. చాలా శ్రద్ధగా చూసి మందులిస్తాడని అంతా అతని కోసం కాచుకొని ఉంటారు. అది చూసి మిగిలిన డాక్టర్లు కాస్త జలసీ పడ్డా వేళాకోళం చేసి వదులుతూనే ఉన్నారు. ఏమిటయ్యా, ఏదో ప్రైవేట్ ప్రాక్టీస్ అయితే చూసుకోవచ్చు కానీ ఇదేం పెడదయ్యా బాబు, ఇక్కడ మంచి డాక్టర్ అని పేరు వస్తే ప్రమోషన్కి ప్రమాదం, గాడిద చాకరీ అనేవారు. లేదయ్యా, ఇదంతా అనుభవం కోసం, చూస్తూ ఉండు మనవాడు ఏ పూనమల్లి హైరోడ్లోనో
5 స్టార్ హోటల్ అంత నర్సింగ్ హోమ్ కట్టించేస్తాడు, నవ్వారు ఇంకొకరు. అంతేగాని నిజంగా డబ్బిచ్చుకోలేని వాళ్ళకి సరైన వైద్యం చేయడం మన విధి అని అనుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. జీవన్మరణ సమస్యల్ని ఇలా లైట్గా మాట్లాడకండి, విసురుగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామచంద్రుడు. అతగాడి మనసు ఈ పూట పదే పదే అటు స్వప్నని ఎటు పద్మని బేరీజు వేసుకుంటోంది. ఎటు ఆలోచనలు పూర్తిగా సాగనివ్వడం లేదు. 2 గంటలకు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. ఇంతకీ స్వప్న అక్కడికి వస్తుందా? స్వప్న కాపురం ఎలా ఉంటుంది? పద్మకి దగ్గరవుతాడా రాముడు? ఇవన్నీ తెలియాలంటే 4వ ఎపిసోడు 2 గంటలకు ప్రసారం అవుతుంది. అందులో వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.